కాబట్టి ప్రియులారా, దేవుడు మన గర్వాన్ని బట్టి చాటున ఏడుస్తున్నారు. ఏంటి దేవునికి గూడా మరి కనపడినటువంటి ఒక చాటు స్థలం ఉందా? అంటే మరి దేవుని వాక్యంలో రాయబడింది. మన గర్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే చాటున ఏడ్చేవాడుగా ఉన్నాడు. అలానే తన కుమారుడు మన కోసం, మన పాపాల కోసం, మన గర్వపు చాష్ట ఆహ్, మరి పాపపు విషయాల కొరకు ఆయన కుమారుడిని బలిగా ఇచ్చినప్పుడు కూడా ఆయన మరి దుఃఖపడినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి దేవుడికి గూడా మరి బలహీనత ఉంది. ఆ బలహీనత ఎవరో తెలుసా? నువ్వు నేనే. దేవుడు గూడా మరి బలహీనుడయ్యాడు. ఎందుకో తెలుసా? నీ కోసం, నా కోసమే. ఏంటి దేవుడికి గూడా బలహీనత ఉందా? దేవుడు గూడా బలహీనుడవుతాడా? అంటే అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్తాడు. ఆయన శిలువ మరణాన్ని పొందడానికి మరి ఆయన బలవంతుడిగా కాక మరి బలహీనుడాయను అని చూస్తాం మనం. బలవంతుడు ఎవరు కూడా మరి చనిపోరు. బలవంతుడు ఎప్పుడు కూడా మరి యుద్ధం చేసేవాడిగా ఉంటాడు. బలహీనుడు మాత్రమే మరి అక్కడ చనిపోయేవాడిగా ఉంటాడు. అయితే ఇక్కడ మనము దేవుని విషయానికి వస్తే మరి దేవుడికే గుండె చెదిరినప్పుడు మరి మానవుడు పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. దేవుడే మన కోసం బలహీనుడిగా మరి చనిపోయినప్పుడు, దేవుడే మన గర్వాన్ని బట్టి చాటున ఏడ్చినప్పుడు, మరి మానవునికి కలిగేటువంటి బాధను బట్టి మరి మానవుని పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచిస్తే ప్రియులారా, మానవుని పరిస్థితి మరి చాలా దారుణంగా ఉంది అని మనం అనుకోవచ్చు. అయితే దీని విషయాన్ని మనం ఒక చిన్న మరి వృత్తాంతాన్ని చూసి మనము ఈ యొక్క లైవ్‌ని ముగిద్దాం. చూడండి, బైబిల్‌లో మరి ఎంతోమంది కుష్ఠరోగులున్నారు. ఎంతోమంది మరి కళ్ళు వాళ్ళున్నారు. ఎంతోమంది కాళ్ళు లేని వారున్నారు. ఆ! ఎంతోమంది మరి ఆహ్, శరీరంలో మరి ఎన్నో లోపాలు కలిగిన వాళ్ళు, బలహీనత కలిగిన వాళ్ళు ఉన్నారు. వీరంతా గూడా తల్లిదండ్రుల చేత, మరి కుటుంబ సభ్యుల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత వెలివేయబడిన వారే, తృణీకరింపబడిన వారే. ఛీ! వీడు దేనికి పనికిరాడు. వీడు మనకు పుట్టి గూడా వేస్టు, ఉండి గూడా వేస్టు అన్నటువంటి స్థితిలో బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. ఉండడమే కాకుండగా వాళ్ళ జీవితంలో ఎంతో చీకటిని అనుభవిస్తూ వచ్చారు. తల్లిదండ్రులను దూరం చేసుకొని, భార్యాభర్తలను, పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని, బంధువులను, స్నేహితులని అందరిని దూరం చేసుకొని, వారు ఊరి బయట మరి ఒంటరిగా మరి కొన్ని ఏండ్ల మరి వాళ్ళు కాలము వాళ్ళు జీవిస్తూ వచ్చినారు. అయితే అలా జీవిస్తున్నటువంటి వారికి మరి ఒక మరి వెలుగు మరి ఉదయించినట్టుగా మనం చూస్తాం. అదే యేసుక్రీస్తు ప్రభు. ఒక కుష్ఠరోగి మరి కొన్ని ఏండ్లు ఆ బాధను అనుభవిస్తూ వచ్చాడు. మరి ఆ యొక్క కోనేటి దగ్గర మరి ఆ దేవదూత నీళ్లు కదిలించినప్పుడు దాదాపు 38 ఇయర్స్ ఎగ్జాక్ట్‌గా 38 సంవత్సరాలు తన రోగాన్ని పోగొట్టుకోవడానికి ఎంత నరకము, ఎంత బాధ, ఎంత వేదన, ఎంత దుఃఖము. తనకు ఎవరు గూడా సహాయం చేసేవారు లేరు. చూడండి ఒక విషయము, 38 సంవత్సరాల వయసు గలవాడికి అమ్మ, నాన్న ఉండరా? తన అమ్మ, నాన్నకే కదా పుడతాడు. అమ్మ, నాన్న ఉంటారు. ఆ తర్వాత అన్నదమ్ములుండొచ్చు, బంధువులు, స్నేహితులు అందరూ ఉండొచ్చు. 38 సంవత్సరాల నుండి ఆయన ఆ స్థితిలో పడి ఉన్నాడు అంటే ఒకసారి ఆలోచించండి. అది ఎంత అది గుండె చేరిన పరిస్థితి అంటే. ఎంతో ప్రయాసపడతాడు. ఆ నీళ్ళలో పడాలని ప్రయాసపడతాడు. తన రోగాన్ని పోగొట్టుకొని తిరిగి మళ్ళా తన జీవితాన్ని బాగు చేసుకోవాలని ఎంతో ప్రయత్నం. ఎంత ప్రయత్నించినా కూడా అది జరగక ఎంత బాధపడింటాడో గదా! కాబట్టి మరి అంతే కాకుండా ఒక విధవరాలు. ఆయనకి ఆమెకు ఒకరే కుమారుడు. ఆ కుమారుడు చనిపోయి మరి ఆ పాడె మీద అతన్ని ఎత్తుకొని వెళ్తున్నప్పుడు మరి ఒకడే కుమారుడు, ఎవరు దిక్కులేరు. మరి భర్త అన్నా ఉన్నాడంటే భర్త కూడా లేడు. విధవరాలు. ఆ పిల్లోడిని సమాధి చేయడానికి తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ పాడె వెంట ఏడ్చుకుంటూ వెళ్తే ఆమె దుఃఖం ఒకసారి ఆలోచించండి. మనం బోధిస్తాం గానీ అందులో ఉన్నటువంటి ఆ లోతుని మనము గ్రహించలేము. అది గుండె చెదిరిన పరిస్థితి. ఎంత బాధ, ఎంత వేదన. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆమెను చూసాడు. ఆమె, "అయ్యా! నా కుమారుడు చనిపోయాడు.
నాకు నా కుమారుడు కావాలి అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకొచ్చి ఏమి అడగలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆమె ఆ గుండె చెదిరిన ఆ పరిస్థితిని ఆమెను చూసినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క గుండెకి గూడా మరి చెదిరిపోయింది. ఆయన వెంటనే ఆ పాడె దగ్గరికి వెళ్లి ఆ పాడెను ముట్టి ఆఫ్ జేసాడు. ఆ పిల్లవాని దగ్గరికెళ్ళి ఆ పిల్లోనికి జీవాన్నిచ్చాడు. ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్లి తన తల్లికి అప్పగించాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని. ఎంత కనికరం కలిగుంటే ఆమె అడగకపోయినా ఆ పని చేస్తాడు చూడండి. ఆ 38 ఏండ్ల నుండి ప్రయాసపడుతున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరకి గూడా వెళ్తూ వచ్చాడు. ఆయనను అడుగుతూ వచ్చాడు. "నువ్వు స్వస్థపరచబడ కోరుతున్నావా?" అని ఒకటే మాట అడిగాడు సూటిగా. ఎందుకంటే ఆయనకు అవసరం అదే. ఆయనకి అవసరం అదే. స్వస్థపరచబడడమే ఆయనకు కావాలి. అందుకని దేవుడు సూటిగా అడుగుతున్నాడు. "నువ్వు కుమారుడా స్వస్థపరచగోరుతున్నావా?" అని. అంటే ఆయన, "అయ్యా నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను. నేను దిగలేకపోతున్నాను. నా పరిస్థితుల నుండి నేను విడిపించబడలేకపోతున్నాను" అంటే యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన గూడా అడగట్లేదు. అయ్యా నాకు స్వస్థత కావాలి అని అడగట్లేదు. ఆయన పరిస్థితిని జెప్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన వెంటనే ఆయన అడగకపోయినా తనను స్వస్థపరిచినాడు. "నీ పరుపెత్తుకొని లేచి నడువుము" అన్నాడు. కుష్ఠరోగి గూడా తన దగ్గరికొచ్చాడు. వచ్చి తన కాళ్ళు పట్టుకొని ఆయనకు నమస్కారం చేసి ఒకటే మాట అన్నాడు. "ప్రభా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేస్తావా" అని. ఎన్ని సంవత్సరాల నుండి ఆ బాధను అనుభవిస్తున్నాడు ఆ కుష్ఠరోగి. "నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేస్తావా" అన్నాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభు "నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము" అని ఆయన్ని స్వస్థపరిచాడు. శుద్ధునిగా చేశాడు. కాబట్టి ప్రియులారా ఈ లోకంలో మరి నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను చాలా ఇలాంటి పరిస్థితులను మరి నేను నా స్నేహితుల్లో కావచ్చు, నా కుటుంబంలో కూడా నా భార్య జీవితంలో కావచ్చు, అలానే నా తల్లి జీవితంలో కావచ్చు, మరి మా నాన్న జీవితంలో కావచ్చు, ప్రియులారా ఎంత నరకము అంటే మరి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు పడే బాధ, వేదన మా నాన్న జీవితంలో కూడా చూస్తూ వచ్చాను దగ్గరుండి. మా అమ్మ జీవితంలో కూడా బ్లడ్ క్యాన్సర్ ఉన్నప్పుడు చూస్తూ వచ్చాను. అలానే నా భార్య విషయంలో కూడా దగ్గరుండి చూస్తూ వచ్చాను. నా స్నేహితుల దగ్గర కూడా చూస్తూ వచ్చాను. ఆ గుండె చెదిరిన పరిస్థితి నుండి ఆ స్థితిలో నుండి వాళ్ళు బయటపడలేక, వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేక, దుఃఖపడుతూ, బాధపడుతూ ఎంత నరకయాతన అనుభవిస్తుంటారో, అవి చూసి నేను నా మనసులో అనుకునేవాడిని. అయ్యో! వీటి నుండి విడిపించడం ఎలా? అసలు వీటిని తప్పదా అనుభవించాలా అని. కానీ ప్రియులారా అలాంటి వారి కోసము ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆయన ఈ లోకానికి అలా గుండె చెదిరిన వారిని బాగు చేయడానికి, వారి గాయము, వారి గుండె చెదిరిన పరిస్థితిలో వాళ్ళకి కలిగే గాయము గుండెకు కలిగినటువంటి ఆ గాయాన్ని బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ గుండె చెదిరిన పరిస్థితి నుండి, ఆ గుండె చెదిరిన పరిస్థితిని బట్టి మనకు కలిగిన గాయం నుండి మనం స్వస్థపరచబడాలన్నా, విడిపించబడాలన్నా దేవుడు మనకిచ్చినటువంటి ఆప్షన్ ఒక్కటే. ఏంటో తెలుసా? విశ్వాసం. విశ్వాసం. ఇది మనకిచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం. కాబట్టి కొన్ని ఏండ్లు ఆ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు జీవిస్తూ వచ్చారు. వాళ్ళకున్నటువంటి పరిస్థితుల నుండి విడిపించబడుతూ వచ్చినారు. అంతే కాకుండా వాడు విడిపించబడమే కాకుండగా తిరిగి యేసుక్రీస్తు ప్రభు కోసం వాళ్ళు మళ్ళీ అదే స్థితిలోనికి వెళ్ళడానికి గూడా సిద్ధపడుతూ వచ్చారు ఆయన కోసం. కాబట్టి ఈ దినాన ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఈ లైవ్ ద్వారా దేవుడు చెప్తున్నటువంటి, మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, నువ్వు గుండె చెదిరినటువంటి పరిస్థితిలో ఉన్నావా? ఉంటే దేవుడు ఈ దినాన నీకు ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేంటంటే మరి నీ గాయాన్ని నేను బాగు చేస్తాను. నీ గుండె చెదిరిన పరిస్థితి నుండి నేను బాగు చేస్తాను. నువ్వు చేయాల్సిన పనేంటంటే విశ్వాసముంచు. విశ్వాసముంచు. బాధపడకు. చింత చేయకు. నువ్వు దిగులు పడకు. కేవలం నా యందు విశ్వాసముంచు. నేను నీ నీ పరిస్థితి నుండి నేను విడిపిస్తాను. నిన్ను బాగు చేస్తాను. నీకు తోడుగా ఉంటాను అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా అలాంటి విశ్వాసం కలిగి మనం ఈ లోకంలో జీవించడానికి మనకు దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.